హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి మా ఇంటి తోట. ఈరోజు మేము వెరబి షాపింగ్ సెంటర్కి పోతున్నాము. అయితే ఈ షాపింగ్ సెంటర్కి పోతున్నందుకైతే చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా నేను. అది ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉన్నానో నేను అనేది మీకు ఆ షాపింగ్ సెంటర్కి పోతే తెలుస్తుంది. ఈ షాపింగ్ మాల్ ఇండియన్ కమిటీలో ఉన్నది. అయితే ఈ షాపింగ్ మాల్లోకి వచ్చి నేను తిరుగుతుండే ఎంతగానో ఇండియన్స్ కనబడుతుండ్రో నాకైతే భలే సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి నెల అవుతుంది కదా, అబ్బా ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అందరు ఇండియన్స్ చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో నాకు. ఇలా చలికి భలే ఉన్నాయి ఇవి. ఇక్కడ చలి ఎక్కువ కదా, అందుకని ఇట్లాంటి మాత్రం చాలా అమ్ముతారు. ఇంత స్మూత్గా ఇవి ఎంత సన్నం ఉన్నాయి చూడండి. ఇవి థర్మల్స్ అంటారు, లోపల వేసుకుని వేసుకుంటారంట. వేసుకుంటే చలి పెట్టదు అనమాట, అందుకని వేసుకుంటారు. సన్నం ఇది కూడా ఎంత బాగుందో చూడు, గొర్రెబొచ్చలాగా ఉంది. అన్నీ చూడడమే, ఏదో ఒకటి కొంటాం. షాప్లో కదా రండి. అందరు చూస్తుంటే మా అమ్మాయి వాళ్ళు అంటున్నారు, మమ్మీ ఇది మన ఇంటి దగ్గరికి అయితే నువ్వు ఉండుంటే ఈ షాపింగ్ మాల్ నువ్వు ప్రతిరోజు వచ్చింది కూర్చొని ఎంతమందిని పరిచయం చేసుకుంటుంటే ఓ మమ్మీ అని అంటున్నారు అనమాట పిల్లలు. కరెక్టే అనిపించింది. నిజంగా దగ్గర ఉంటే రోజు వచ్చేదానికి వచ్చి మంచిగా అందరిని పరిచయం చేసుకుంటుండే మన ఇండియన్స్ అని అనుకుంటున్నాను నేను. కానీ వాళ్ళే కనబడుతున్నారు అందరు వాళ్ళే చాలామంది. కానీ కాకపోతే ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి చాలా దూరం ఉంది, రాలేము. కాల్ అయితేనే ఒక ఎంత 45 నిమిషాలు అట్లా పట్టింది మాకు. ఇక రోజంటే రాలేము. సైకిల్ కూడా ఉంది. వాటర్ బాటిల్స్ ఎంత బాగున్నాయి.
రెస్టారెంట్ మొత్తం ఫుడ్ సెక్షన్ మంచిగా పిల్లలను తీసుకొని మంచిగా వచ్చి ఫ్యామిలీ వచ్చి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఫుడ్ను మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. కరెక్ట్ 9 గంటలకు క్లోజ్ అంట. అయితే అన్నీ సర్దేస్తూనే ఉన్నారు. కరెక్ట్ టైం అంటే టైమే చూడండి. మళ్ళీ మనము 9 గంటలకు ఒకసారి 10 గంటలకు 11 గంటలకు ఇట్లా తీయరు. కరెక్ట్ 9 గంటలకే చేస్తారంట బంద్. వారానికి ఒకరోజు మా మన్మని బయటకు తీసుకొస్తే ఆయనకు పండుగ. ఇక ఆయన పట్టుకుంటే కూడా ఆగడు, పరిగెత్తుతుంటాడు. ఆయనతో పాటు మేము పరిగెత్తాలి.